ఇక్కడ చుట్టాలు సున్నం పెడతారు, బయట అన్నం పెడతారు. నా ఫ్యామిలీ టోటల్ వెస్టర్న్ ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ఎక్కడ సార్? ఇక్కడ ఆర్టీసీలో 11 ఏళ్ళు పనిచేస్తే 32,000 ఏం సంపాదించలే. వీళ్ళకి జస్ట్ వచ్చి 4 years ఎంత? 4 ఏళ్ళు. నాయే చెక్కు 12 లక్షలు, టోటల్ ఇన్కమ్ 3 కోట్లు. అమ్మ నాన్న జన్మించరు, గురువులు ఆర్థిక స్వేచ్ఛలు ఇచ్చారు. ఓకేనా? వీళ్ళకి వచ్చి మా కొడుకు బర్త్డే కార్ ఇచ్చిన, మా మేడం బర్త్డే కిల్ ఇచ్చిన, నా బర్త్డే గిఫ్ట్ వెస్టీజ్. ఇది లేకపోతే నేను కూడా ఇలా స్థాయి నాతో పాటు ఉన్నటువంటి కండక్టర్ అందరూ కూడా ఎడురు అంటే కనబడుతుంది అందరూ. ఇప్పుడు ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూడా ఎస్ఐలా హ్యాపీగా ఉందంటే ఇలా మా మెంటర్ ఎంఎస్ సార్ ద్వారా ప్రతిసారి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. అక్కడ చెప్తున్నా, నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నా ఫ్యామిలీ బాగాలేదు ఇలా. ఓకేనా? ఒకప్పుడు లేవు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఈరోజు సరిపోతుంది కాబట్టి డిసెంబర్ నా చెక్ 20 lakhs ఉంటుంది ఇక్కడ. ఎంత? 27 మంది కండక్టర్ జాబ్ బంద్ చేపించిన. డిసెంబర్కి 100 మంది బంద్ చేపిస్తాను కండక్టర్. అంతే మరిగా జాబ్ చేసే జీతం వస్తుంది, వెస్టేజ్ చేసే జీవితం మారుతుంది. ఎస్ఆర్ నో, ఎస్ఆర్ నో. టీచర్లు, కానిస్టేబుల్ కానీ అందరూ దాని కొడుతుంది. మన తోపులు ఏం కాదు. వెస్టర్న్ కూడా దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. 6 నెలలు సార్ ఇక్కడ 6 నెలలు 1 లక్ష కొట్టిన. ఎవరు మాటలే, అందరు పిచ్చలా చూసారు. నేను ఇలా పిచ్చి పట్టించిన ఇలా వెస్టీజ్ వెస్టీజ్ వెస్టీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.